మే 11న కేంద్ర ప్రభుత్వం ఏ రంగానికి సంబంధించి నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ మిషన్ 2.0 ప్రారంభించింది? ఐటీ రంగం, కట్టడాల రంగం, ఆరోగ్య సంరక్షణ, మ్యానుఫ్యాక్చరింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. భారత ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో యువతకు నైపుణ్యాలను అందించేందుకు NSDM 2.0ను ప్రారంభించింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నూతనంగా ప్రారంభించిన బోర్డర్ టూరిజం కార్యక్రమం పేరేమిటి? సేవన్ బోర్డర్ ట్రైల్, ఫ్రంట్ లైన్ టూరిజం, వెబ్ ఆఫ్ వారియర్ ట్రైల్, బార్డర్ డేస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సేవన్ బోర్డర్ ట్రైల్. ఈ కార్యక్రమం సరిహద్దు ప్రాంతాలలో టూరిజాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంచేందుకు ప్రారంభించబడింది. 2025 మే 13న పార్లమెంటులో ఆమోదించబడిన కొత్త బిల్లు ఏమిటి? న్యాయ వ్యవస్థ స్వతంత్ర బిల్లు, ఫార్మా ప్రొడక్ట్ రెగ్యులేషన్ బిల్లు, సైబర్ సెక్యూరిటీ స్ట్రెంగ్థనింగ్ బిల్లు, మహిళల రక్షణ బిల్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఫార్మా ప్రొడక్ట్ రెగ్యులేషన్ బిల్లు. దేశీయంగా తయారు చేసే ఔషధాల నాణ్యతపై కఠిన నిబంధనలు అమలు చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. మే 14న కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కొత్త AI రీసెర్చ్ హబ్ ఏర్పాటు చేస్తుందని ప్రకటించింది? గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. బెంగళూరు వంటి టెక్ కేంద్రం ఉన్న కర్ణాటకలో AI అభివృద్ధికి మద్దతుగా ప్రభుత్వం AI రీసెర్చ్ హబ్ను ఏర్పాటు చేయనుంది. స్వరాజ్య యాత్ర 2025 అనే పేరుతో ఇటీవల ప్రారంభమైన పర్యటన ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది? భారతీయ రైల్వే, నేషనల్ ట్రావెల్ కార్పొరేషన్, కల్చరల్ అఫైర్స్, గృహ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కల్చరల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల జీవితం, వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి ఈ యాత్రను ప్రారంభించారు. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసిన నూతన కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరేమిటి? GSAT-30, GSAT-21, GSAT-12R, INSAT-4C. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ GSAT-21. GSAT-21 కమ్యూనికేషన్ అవసరాల కోసం తయారైన ఉపగ్రహం. ఇది డేటా ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన పాఠశాల సురక్షితత మిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? పాఠశాల భద్రతా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల హాజరు పెంపు, ఆన్లైన్ తరగతుల అభివృద్ధి, సిలబస్ పరిరక్షణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ పాఠశాల భద్రతా ప్రమాణాల మెరుగుదల. భద్రతా పరంగా దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను మెల్లగా ఆధునీకరించడమే లక్ష్యం. మే 17న భారత ప్రభుత్వం 6G టెక్నాలజీ పరిశోధన కోసం ఎంత నిధులు మంజూరు చేసింది? 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు,
400 కోట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ 300 కోట్లు. భారత్ 6G టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడేలా 111 పరిశోధనా ప్రాజెక్టులకు 300 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభించబడింది? మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, తెలంగాణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. తెలంగాణలో ఈ హబ్ ఏర్పాటు వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇటీవల భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక స్టాంపు ఎవరి స్మరణార్థంగా ఉంది? సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ్, సావిత్రిబాయి పూలే, బాబా అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జయప్రకాష్ నారాయణ్. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన నేతగా జయప్రకాష్ నారాయణ్ జ్ఞాపకార్థం ఈ స్టాంపును విడుదల చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ రాష్ట్రానికి కొత్తగా ప్రారంభించబడింది? ఒడిశా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఒడిశా. మే 13న ఒడిశాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది. ఇది రాష్ట్రంలోని ప్రధాన నగరాలను వేగంగా కలుపుతుంది. మే 13న భారత ప్రభుత్వం ఏ రంగంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది? మానవ జనాభా గణాంకాలు, డిజిటల్ ఆర్థిక వ్యవహారాలు, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, మహిళా భద్రత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. భారత ప్రభుత్వం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ను ప్రోత్సహించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రభుత్వం గ్రామ సురక్షిత రహదారి పథకం ప్రారంభించింది? మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారి భద్రత పెంచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఏ భారతీయ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా లభించింది? జవహర్లాల్ నెహ్రూ, బెనారస్ హిందూ, పంజాబ్, హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ పంజాబ్ యూనివర్సిటీకి. విద్యా నాణ్యత, పరిశోధనలో ప్రగతి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ హోదా ఇచ్చింది. ఇటీవల జరిగిన G20 వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ తరపున ఎవరు నాయకత్వం వహించారు? సుబ్రహ్మణ్యం జైశంకర్, నిర్మలా సీతారామన్, హార్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సుబ్రహ్మణ్యం జైశంకర్. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశానికి హాజరై కీలక అంశాలను ప్రస్తావించారు.
ఇటీవల భారత ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా ఏ విధమైన ఆరోగ్య పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టింది? బీపీ మానిటర్లు, వైద్య పరీక్షల కిట్, హెల్త్ ఐడి కార్డులు, ఆరోగ్య యాప్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బీపీ మానిటర్లు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల ఇండియన్ రైల్వే ఏ కొత్త వందే మెట్రో రూట్ను ప్రారంభించింది? హైదరాబాద్ టు విజయవాడ, ముంబై టు పూణే, చెన్నై టు బెంగళూరు, లక్నో టు వారణాసి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ముంబై టు పూణే. ముంబై టు పూణే మధ్య నడిచే వందే మెట్రో రైలు తక్కువ సమయంలో ప్రయాణం పూర్తి చేస్తుంది. ఇటీవల ఏ దేశంలో ఏ రంగంలో నేషనల్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 బహుమతులు ఇచ్చారు? ఐటీ రంగం, ఆటోమొబైల్స్ ఎక్స్పోర్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధ రంగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ వ్యవసాయ ఉత్పత్తులు. భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో ప్రగతి సాధించిన కంపెనీలకు ఈ అవార్డులు ఇచ్చారు. అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఇస్రో ఇటీవల ఏ నూతన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? కర్తవ్య 1, నావిక్ ఎక్స్, సెకమ్ 2025, రిసోర్స్ సాట్ 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ రిసోర్స్ శాట్ 4. పర్యావరణం, వ్యవసాయం, పరిశోధన కోసం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.